క్రీస్తునాథుని యందు విశ్వాసము గల క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రతి శుక్రవారము అంటే గత వారంలో మాత్రం మనకు నవీన ప్రార్థనలు ఉండటం చేత ప్రత్యేకమైనటువంటి విషయం లేక వ్యక్తి గురించి మనం చెప్పుకోలేదు. ఈరోజు సిరేనియా సిమోనుని గురించి ఆలకించబోతూ ఉన్నాం. ఈ శిలువ మార్గము చేసేటప్పుడు పూజకు ముందు ఫాదర్ చెప్పినట్లుగా 5వ స్థలంలో ఏముంటుంది? సిరేనియా సిమోనుడు తోడగుట. అంటే ఆయన స్వయంగా సంతోషంగా యేసు ప్రభు బాధపడుతున్నారు, శ్రమ పడుతూ ఉన్నారు, అందుచేత నేను వెళ్ళి సహాయపడతాను అని అనుకోలేదు. మార్కు శుభవార్త తీయండి, 15వ అధ్యాయము 21వ వచనం చదవండి. మార్కు శుభవార్త 15వ అధ్యాయము 21వ వచనం. పల్లెటూరు నుండి ఆ మార్గమున వచ్చుచున్న కురేనియా గ్రామవాసి సీమోనును ఆయన సిలువను మోయుటకు బలవంతము చేసిరి. అతడు అలెగ్జాండరు రూఫస్ల తండ్రి. అది అలెగ్జాండరు రూఫస్సు తండ్రి. అలానే మత్తయి శుభవార్త తీయండి, 27వ అధ్యాయము 32వ వచనం. మార్గ మధ్యమున వారు కురేనియా సీమోనును చూసి సిలువను మోయుటకు అతనిని బలవంతపరచిరి. లూకా శుభవార్త 23వ అధ్యాయము 26వ వచనము చదవండి. వారు యేసుని తీసుకొని పోవుచున్నప్పుడు మార్గ మధ్యమున పల్లె ప్రాంతం నుండి వచ్చుచున్న కురేనియా సీమోనును చూసిరి. యేసు వెంట సిలువను మోయుటకు వానిని బలవంతపరచిరి. ఈ 3 కూడాను సినోప్టిక్ గాస్పుల్స్, సమాంతర వచనాలు కలిగినటువంటి శుభవార్తలు. ఈ 3 కూడా, ఈ 3 కూడాను మనకు ఈ విషయం కనిపిస్తూ ఉన్నది. అదేంటంటే ప్రభువు సిలువ మోసుకుని వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఈ రోమయ్య భటులు ఇతనిని తొందరగా సిలువ వేసి వారి పని ముగించుకోవాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ దారిలోనే ఒకవేళ ఇతను చనిపోతాడేమో, అక్కడ వరకు కూడాను ఈ సిలువ మొయ్యలేడేమో, పడిపోతాడు అన్నటువంటి ఉద్దేశంతో అక్కడ కనిపించినటువంటి ఈ సిరేనియా సిమోనుడు అన్నటువంటి ఆ వ్యక్తిని బలవంతం చేశారు. ఆ సిలువను మోయటానికి, క్రీస్తు ప్రభుకి సహాయపడటానికి బలవంతం చేశారు. ఈ విషయాన్ని మనం గుర్తించాల్సి ఉన్నది. ఈ సిరేనియా సిమోనుడు అనేటప్పుడు ఈ సిమోనిని పేర్లు మనకు రమారమి 12 పేర్ల వరకు కూడా కనిపిస్తాయి బైబిల్ గ్రంథంలో. చాలామంది పేర్లు సిమియోన్. హిబ్రూ భాషలో అయితే సిమియోను, ఆ గ్రీకు భాషలో అయితే సైమన్, అది తర్వాత ఇంగ్లీష్లో కూడాను సైమన్ అని అనటం అలవాటు మనకు. 12 సార్లు అంటే పేతురుని పేరు కూడా సిమియోన్. సిమియోను అనేటువంటి ఆ పేరు పేతురుని కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. పేతురు అన్నటువంటిది క్రీస్తు ప్రభు పెట్టినటువంటి పేరు.
ఇలా మనకు 12 మంది పేర్లు కనిపిస్తూ ఉంటాయి ఈ శుభవార్తలు. అలానే మనం లేఖనాలు చదువుకుంటున్నట్లయితే మనకు అలా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు 3 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 3 వచనాలు మనం ఆలకించాం. ఈ 3 వచనాల్లో ఉన్నటువంటి తేడా ఏమిటి ఎవరైనా చెప్పగలరా? ఈ 3 వచనాలు మనం విన్నాము. ఈ 3 వచనాల్లో ఒక తేడా ఉన్నది. అలెగ్జాండర్, రూఫస్సు అన్నటువంటి 2 కొడుకులతో వచ్చాడని ఎవరు రాస్తున్నారు? మార్కు రాస్తున్నాడు. తక్కిన వాళ్ళు అంటే వాళ్ళిద్దరూ ఈ పేర్లు ఇవ్వలేదు. మార్కు వ్రాసినటువంటి శుభవార్త మొట్టమొదటిది. దాని నుంచి తీసుకొని వారి ఉద్దేశాల ప్రకారముగా వ్రాసినటువంటివి మత్తయి శుభవార్త, లూకా శుభవార్త. కానీ వారు ఇందులో నుంచి ఈ వచనాలు తీసుకున్నప్పటికీ కూడాను ఆ తండ్రికి ఉన్నటువంటి 2 పేర్లు, ఆ కొడుకుల 2 పేర్లు కూడాను అలెగ్జాండరు అలానే రూఫస్సు అన్నటువంటి ఈ 2 కొడుకుల పేర్లు ఇవ్వటం లేదు. అవసరం లేదనుకున్నారు అంతే. కానీ మార్కు ఇస్తున్నాడు అంటే ఈ సిమియోనుతోటి, ఈ సిరియా, ఇది కురేనియాకు చెందినటువంటి ఈ సిమియోనుతో ఇతనికి పరిచయం ఉందని మనకు తెలుస్తూ ఉన్నది. అంత స్పష్టముగా మొదట వ్రాసినటువంటి శుభవార్తలో అంత స్పష్టముగా మనకు అందిస్తూ ఉన్నాడు. అందులోకి ఎక్కడి నుంచి వచ్చాడు? కురేనియా నుంచి వచ్చాడు. ఈ కురేనియా నుంచి అసలు మార్కు, ఈ శుభవార్త వ్రాసినటువంటి మార్కు పుట్టింది ఈ కురేనియాలోనే. క్రీస్తు శకం 12లో మార్కు ఈ కురేనియాలోనే పుట్టాడు. అతని తండ్రి అక్కడ ఒక పెద్ద పొలిటీషియన్, తల్లి మాత్రము యూదా స్త్రీ మిరియాము. అందుచేత ఈ కురేనియాలో ఉన్నటువంటి ఈ సిమియోను లేక సైమోను వీరి కుటుంబముతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అని మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈ సిమియోను మంచి యూదుడు. అందుచేత తన కొడుకులతో యెరూషలేము పట్టణానికి వచ్చాడు. ఎందుకంటే అది పాస్కా కాలం. ఆ పాస్కా కాలములో యూదులు తప్పనిసరిగా యెరూషలేముకి వచ్చి కానుకలు చెల్లించుకొని, ఒకవేళ వాళ్ళు వాగ్దానం చేసి ఉన్నట్లయితే బలులు కూడా సమర్పించుకొని, పాప పరిహార బలులు కూడా ఒకవేళ సమర్పించవలసి వస్తే వాటిని కూడా సమర్పించుకోవటానికి యెరూషలేముకి తప్పకుండా వస్తూ ఉండేవాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో ఉన్నటువంటి యూదులు. అదేవిధంగా ఈ కురేనియాకు చెందినటువంటి ఈ సిమియోను యెరూషలేముకి వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అని చూడ్డానికి వచ్చాడు. అమాయకుడిగా కనిపిస్తూ ఉన్నాడు. అందుచేత రోమియ భటులు అతనిని బలవంతం చేశారు క్రీస్తు ప్రభు యొక్క సిలువను మోయటానికి. ఈ సిలువ 88 పౌండ్ల బరువు ఉంటుంది. అంటే మనం కేజీలకి మనం మార్చుకున్నట్లయితే సుమారుగా 40 కేజీలు బరువు. సిలువ 40 కేజీలు బరువు ఉంటుంది. ఎంత దూరం నడిచాడంటే క్రీస్తు ప్రభు ఈ సిలువను మోసుకొని, 40 కేజీల బరువు ఉన్నటువంటి ఈ సిలువను మోసుకొని
అంటోనియా అన్నటువంటి ఆ కోట యెరూషలేములో ఈ దేవాలయం దగ్గరే ఉన్నటువంటి ఈ కోట దగ్గర నుంచి కపాలగిరికి సుమారుగా 30 మైలు ఉంటుంది. అంటే 1 కిలోమీటరు ప్లస్ 200 మీటర్లు ఆ దారి పొడవు. 40 కేజీల బరువు మోసుకుంటూ 1 కిలోమీటరు ప్లస్ 200 మీటర్లు వెళ్ళగలమా? ప్రయత్నం చేయండి ఎప్పుడైనా. ఆ 40 కేజీల బస్తా ఒకటి భుజాన్ని వేసుకొని 1 కిలోమీటరు మీరు నడిచి వెళ్ళండి. కొంతమంది వెళ్ళవచ్చును బహుశా, కానీ క్రీస్తు ప్రభు అప్పటికే చాలా రక్తాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి. ఒలివేతు తోపులోనే ఆయనకు రక్తము చెమటగా చాలా మట్టుకు పోయింది. ఆ రాత్రంతా కూడా ఆయన వేదనతో ఉన్నాడు. ఉదయము ఆయన ఏమీ భోంచేయలేదు, అలానే మధ్యాహ్నం కూడా ఆయన ఏమీ భోంచేయలేదు. పైగా 39 కొరడా దెబ్బలు కొట్టారు రాతి స్తంభానికి పెట్టి. ఆ పైన తలపై ముళ్ళ కిరీటం పెట్టారు. సిలువ మోస్తున్నప్పుడల్లా కూడాను కొరడా ఆయన శరీరం మీద చెల్లనిపించారు. రక్తము ధారాళముగా కారుతూ ఉండింది. దారి పొడుగునా రక్త మరకలు ఉన్నాయి. అలా రక్తము పోయినటువంటి మనిషి ఎంత బలహీనుడు అవుతాడో మీకు తెలుసును. అందుచేత ప్రభువు మంచి బలవంతుడే, మంచి శరీర సౌష్ఠము కలిగినటువంటి వ్యక్తే. కానీ ఈ రక్తము పోవటం వలన ఆయన బాగా నీరసించిపోయాడు. మరి 40 కేజీల బరువును ఆ సమయంలో మొయ్యాలి అంటే అంత సులువైనటువంటి పని కాదు. అందుచేతనే ఆయన మార్గ మధ్యములో ఆ సిలువ క్రింద చాలాసార్లు పడ్డారు. ఈ సిలువ మార్గంలో కేవలం మనం 3 సార్లు ఇది మాత్రమే ధ్యానిస్తూ ఉంటాం. ఆయన చాలాసార్లు పడిపోయాడు. అందుచేత ఈ భటులు ఈ సిరేనియా సిమోనుని బలవంతం పెడతారు క్రీస్తు ప్రభు యొక్క సిలువను మోయటానికి. సిమయోను అంటే దేవుడు లేక వినేటటువంటి దేవుడు. దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. దేవుడు మన కోరికలను ఆలకిస్తాడు. దేవుడు మనల్ని ఆలకిస్తూనే ఉంటాడు. ఇది దీని అర్థం. అందుచేత ఒక మంచి భక్తుడైనటువంటి, ఒక మంచి యూదుడైనటువంటి ఈ సిరేనియా సిమోనుడు అంత దూరం నుంచి, ఎక్కడుంది కురేనియా? ఈ కురేనియా అన్నటువంటిది ఈజిప్టు దేశము అవతల ఉన్నది. చాలా దూరం ప్రయాణం చేసి రావాలి యెరూషలేము నగరానికి. వచ్చాడు. మంచి యూదుడు గనక, భక్తిపరుడు గనక, యూదులు చేయవలసినటువంటి కార్యాన్ని సఫలీకృతం చేసుకోవాలి గనక, తన జీవితాన్ని ప్రభువుకి పరిపూర్తిగా అంకితం చేసుకోవాలని, ఆ తండ్రి దేవునికి ప్రార్థన చేసుకోవాలని ఆయన అంత దూరం కూడాను ప్రయాణం చేసి తన కొడుకులతో ఆ యెరూషలేముకి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి ఆ తతంగాన్ని చూడ్డానికని వచ్చినప్పుడు అతని మీద పడింది. ఆ సిలువను మోయటానికి, సహాయపడటానికి, క్రీస్తు ప్రభువుకి కొంత ఉపశమనము ఇవ్వటానికి బలవంతము చేసిరి. అంటే ఈ కురేనియా సిమోనుడు మొదట ఒప్పుకోలేదన్నమాట. ఎవరైనా అంతే, ఎలా ఒప్పుకుంటారు?
అందుచేత ఈ కురేనియా సిమోనుడు ఒప్పుకోలేదు, కానీ బలవంతం చేశారు. అంచేత కొంత దూరం మోసాడు. అదొక అదృష్టం అంటే. ఎందుకంటే మనము ఒక్కొక్కసారి మన జీవితంలో మనకిష్టం లేనటువంటిది, మనం వద్దనుకున్నటువంటివి, చేయకూడదు అని అనుకున్నటువంటివి, నేను చేయవలసినటువంటి అవసరం నాకు లేదు అని అనుకునేటప్పుడు నీవు చేయవలసినటువంటి విధానము, నీవు చేయాల్సి రావలసినటువంటి ఆ యొక్క ఒక బలవంతపు ప్రేరణ నీకు కలుగుతుంది. అలానే ఆ క్రీస్తు ప్రభు యొక్క సిలువను మోయమని ఈ భటులు బలవంతం చేస్తే ఈ సిరేనియా సిమోనుడు లేక కురేనియా సిమోనుడు, కాగా పలుకుతాం, ఇంగ్లీష్లోనైతే సాగా పలుకుతాం, సిరేనియా లేకపోతే కురేనియా అని. ఆయన మోసాడు, కొంత దూరం మోసాడు. ఇంకా తర్వాత క్రీస్తు ప్రభువే, మీరు కరుణామయుడు సినిమా గమనించినట్లయితే ప్రభువే మరలా వెళ్ళి ఆ సిలువను అందుకుంటాడు. అప్పుడు సిమియోను అక్కడ చాలా చక్కగా డైరెక్టరు ఆలోచన చేశాడు. సరేలే, నేనే మోసి సహాయం చేస్తాను అన్నటువంటి చిన్న ఆలోచనల సిమియోనికి పెట్టాడు. కానీ ప్రభు అతని చేతుల్లో నుంచి సిలువను తీసుకుంటాడు. ఇంకా తర్వాత ఈ సిమియోను ఏమయ్యాడో మనకు తెలియదు. కానీ సాంప్రదాయం ప్రకారంగాను ఈ సిమియోను అలెగ్జాండ్రియాకు వెళ్ళి, అంటే ఇది ఈజిప్టులో ఉన్నటువంటి పట్టణం, పెద్ద పట్టణం, అక్కడికి వెళ్ళి ఈ క్రీస్తు ప్రభు యొక్క శుభవర్తమానాన్ని ప్రకటించినట్లుగా చాలా స్పష్టముగా ఆ సాంప్రదాయం, ఆ ట్రెడిషన్ అన్నటువంటిది మనకు తెలియపరుస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా అనేకమైనటువంటి సువార్తలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఒకసారి 25 రకాలైనటువంటి సువార్తలు ఉన్నాయి. ఈ 4 సువార్తలు మాత్రమే కాకుండా వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద వ్రాసినటువంటి ఆ సాంప్రదాయాల ప్రకారంగా వచ్చినటువంటి సువార్తలు చాలా ఉన్నాయి. అటువంటి ఒకానొక సువార్తలో ఏమి వ్రాసి ఉన్నదంటే, క్రీస్తు శకము 100వ సంవత్సరంలో ఈయన ఒక హతసాక్షిగా మరణించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు శకము 100వ సంవత్సరంలో అక్కడ అలెగ్జాండ్రియాలోనే అతనిని ఒక హతసాక్షిగా మరణింపచేశారు. ఎలాగయ్యా అంటే, రంపము తీసుకొని అతని కడుపు దగ్గర 2 ముక్కలుగా అతనిని కోసి పడేశారు. తన యొక్క జీవితం స్వార్థమైన లేకుండా క్రీస్తు ప్రభు యొక్క సిలువను కొన్ని క్షణాలు మోసినందుకు గాను ప్రభు అతనికి ఇచ్చినటువంటి కిరీటము, బలవంతంగానే మోసాడు, కానీ ఆ సిలువను మోయటానికి అతనికి కలిగినటువంటి ఆ అదృష్టము, ఆయన చేయవలసినటువంటి పని కాదు అది. ఆ భారాన్ని తీసుకోవలసినటువంటి అవసరము అతనికి లేదు, కానీ తీసుకున్నాడు, మోసాడు, మోయవలసి వచ్చింది, మోసాడు. కానీ ఆ మోయటం వలన అతనికి చాలా అదృష్టం కలిగింది. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, అంచేత ఇతనిలో మనము 3 ముఖ్యమైనటువంటి విషయాలను గమనించవచ్చును. ఒకటి, ఏ గుడ్ అండ్ ప్రాక్టీసింగ్ జ్యూ, మంచి యూదుడు. అలానే ప్రాక్టీసింగ్ అంటే యూదా మతంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, యూదా మతంలో చేయవలసినటువంటి కార్యక్రమాలు, యూదా మతంలో ఉన్నటువంటి
ఆ యొక్క కట్టడలను తూచా తప్పకుండా ఆచరిస్తూ చక్కగా జీవించినటువంటి వ్యక్తి. అందుకే యెరూషలేముకు వచ్చాడు. ఆ నిబంధన ప్రకారముగా, యూదా నిబంధన ప్రకారముగా, తోరా నిబంధన ప్రకారముగా ఆయన ఆ యెరూషలేముకి వచ్చి ఆ చెల్లించవలసినటువంటి కానుకలను, ఆ చేయవలసినటువంటి ప్రార్థనలను చేసుకొని తన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. అందుచేత ఒక మంచి యూదుడిగా నివసించినందుకు, ఒక మంచి వ్యక్తిగా నివసించినందుకు దేవుడు అతనికి ఇస్తున్నటువంటి ఒక గొప్ప వరము క్రీస్తు ప్రభు యొక్క సిలువను మోయటం. ఇది రెండవ ఆశీర్వాదం అతనికి. అందుచేత మన యొక్క జీవితంలో కొన్నిసార్లు మనం చేయవలసినటువంటి అవసరం లేదు. నేను జూబిలీ హోమ్లో ఉండిపోయి హాయిగా అక్కడ పడుకోవచ్చు ఈ సమయంలో కూడా. దాన్ని ఎవరేమనరు, అనవలసిన పని లేదు, హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. కానీ ఫాదర్ అవకాశం ఇచ్చారు, అది వినియోగించుకుంటూ ఉన్నాను. చేయాలని ఉన్నది, చేస్తూ ఉన్నాను. ఇందులో కొన్ని శ్రమలు ఉంటాయి, అది తెలిసి రావు, మనకి కనిపించు. ఇది దేవుడిచ్చినటువంటి అవకాశం, దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి, దేవుడు ఆశీర్వదించటానికి, దేవుడు అనుగ్రహాలను ప్రసాదించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడన్నమాట. ఆ ఛాన్స్ని మనం వినియోగించుకోవాలి, ఆ యొక్క అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. అందుచేత మనకొకసారి మనం చేయవలసినటువంటి పని కాదు, మనకు ఆ అక్కర లేదు, మనకు ఆ బాధ్యత లేదు. అయినప్పటికీ కూడాను ఒకవేళ నీవు చేయవలసి వస్తే, ఎవరైనా నిన్ను అడిగినట్లయితే, ఇదిగో ఈ సహాయం చేసి పెట్టు, నాకు ఈ తోడ్పాటును చెయ్యి అని ఎవరైనా సరే అడిగినప్పుడు నీవు చేయగలిగినట్లయితే, ఇదిగో ఈ సిమియోను క్రీస్తు ప్రభు యొక్క సిలువను మోయటానికి ఆ అవకాశాన్ని ఏ విధంగా అయితే అది వినియోగపడిందో తన జీవితంలో, ఆ విధంగానే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంతేకాకుండా ఈ సిలువ మోసినందుకు గాను, ఇష్టంగానో అయిష్టంగానో మొత్తం మీద క్రీస్తు ప్రభుకి సహాయపడ్డాడు. ఇది మాత్రం నిత్యం. మరి కరుణామయుడు సినిమాలోనైతే ఆ సిలువను కొంతసేపు మోసిన తర్వాత క్రీస్తు ప్రభు వెళ్ళి అందుకోబోతూ ఉంటే, నేను మోస్తానులే అని చెప్పేటటువంటి ఆ చిన్న సన్నివేశాన్ని మనకు చూపిస్తూ ఉంటారు. ఆశ బహుశా ఉండి ఉండవచ్చు సిమియోనికి. ఎలాగో మోస్తున్నాను కదా, నేను సహాయం చేస్తాను అన్నటువంటి ఒక ఆశ, ఒక కోరిక, ఒక ఆలోచన. ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డలో ఇటువంటి ఆలోచన ఉండాలి. ఒకరికి సహాయం చేస్తున్నాం, మనకు బాధ్యత లేదు, కానీ అలా అటువంటి సహాయం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడినట్లయితే, అలా చేయవలసినటువంటి సహాయం చేయవలసినటువంటి అవకాశము ఏర్పడినట్లయితే ఏ క్రైస్తవ బిడ్డ కాదనకూడదు, దానిని పోగొట్టుకోకూడదు, ఆ ఛాన్స్ పోగొట్టుకోకూడదు, ఆ అవకాశాన్ని వదిలిపెట్టుకోకూడదు. ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ ఇలా తన జీవితంలో అక్కడక్కడ సంభవించేటటువంటి ఈ అవకాశాలను ఉపయోగించుకొని క్రీస్తు ప్రభువుకి సహాయపడినట్లుగా ప్రతి ఒక్కరికి కూడా అడిగినటువంటి వారికి సహాయపడగలిగేటటువంటి మనస్తత్వం ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డకు ఉండాలి. విశ్వాస్తోత్రం, క్రీస్తు స్తోత్రం, యేసు స్తోత్రం, క్రీస్తు స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇతనికి ఉన్నటువంటి ఆ గొప్ప గుణమే చివరికి ఇతనిని
క్రీస్తు ప్రభువు కోసము హతసాక్షిగా మరణించేటటువంటి అదృష్టం కలిగేది. మనిషి ప్రాణంతో ఉండగా ఒక ముళ్ళు గుచ్చుకుంటే మనం అమ్మ అని అంటాం, అంటే లేదా అబ్బా అంటాం. అబ్బా అంటే తండ్రి, నాన్న అని పిలుచు. లేదా బ్లేడుతో ఏదో పని చేస్తున్నప్పుడు ఒక పెన్సిల్ చెక్కుతున్నప్పుడు చేయి కోసుకుందనుకోండి, వెంటనే బాధపడుతూ ఉంటారు. కత్తిపీట, ఇప్పుడు కత్తిపీటలు వాడుతున్నారో లేదో తెలియదు, వాడుతున్నారా? ఆ కత్తిపీట వేసుకుని కూరగాయలు కోస్తున్నప్పుడు ఒక్కొక్కసారి చేతులు తెగిపోతూ ఉంటాయి. బాధ. ఆ కూరగాయలు కత్తితో తరుగుతున్నప్పుడు ప్రమాదవశాత్తు కట్ అవ్వచ్చు. ఒకసారి మీరు ప్రెస్లో కట్టింగ్ మిషన్ చూసే ఉంటారు చాలామంది. పెద్ద బ్లేడు, అది స్విచ్ వేయగానే ఆ బ్లేడ్ వచ్చి పడుతుంది. ఈ పుస్తకాలు ఏదైతే కట్ చేయాలో సైజుల ప్రకారంగా ఇవి అరేంజ్ చేసుకొని జాగ్రత్తగా వెళ్ళి అక్కడ ఆ స్విచ్ వేస్తారు. స్విచ్ వేయగానే ఆ బ్లేడ్ దిగిపోతుంది. దిగినప్పుడు ఇదంతా చక్కగా కట్ చేస్తుంది. మీరు చూసే ఉంటారు. పాతకాలంలో అది సరైనటువంటి కంట్రోల్ లేదు. ఒకడు పని చేస్తూ ఉన్నాడు, ఈ 2 చేతులు ఇది పెట్టేసరికి అరేంజ్మెంట్ చేస్తున్నాడు, ఈలోగా కత్తి దిగిపోయింది. 2 చేతులు కట్ అయిపోయాయి. ఇక్కడ మూర్చపోతున్నటువంటి ఆ సమయంలో ప్రక్కనే ఉన్నటువంటి ఒక మనిషి అతనికి వెంటనే మత్తు మందు ఇప్పించాడు. కొంత తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఆ చేతులు మళ్ళీ అతకటం, ఇవన్నీ జరిగాయి అనుకోండి. కానీ కట్ అయినప్పుడు ఎంత బాధ, మూర్ఛపోయాడు, అంత బాధ. క్రీస్తు ప్రభు ఈ సిలువను మోస్తున్నప్పుడు, లేదా మనము ఇతరులకి సహాయం చేయవలసి వచ్చినప్పుడు మనం కొన్ని బాధలు పడుతూ ఉంటాం. ఆ బాధలను క్రీస్తు ప్రభు యొక్క శ్రమలతో జోడించి, ఊరికనే మనం సిలువ మార్గం చేయడం కాదు, ఈ సిలువ మార్గం అనేటువంటిది మన జీవితాల్లో ఎదురయ్యేటటువంటి సంఘటనలు. అయ్యో నా కొడుకు కష్టపడిపోతున్నాడు, లేకపోతే నా కూతురు కష్టపడిపోతుంది అని తల్లి వాపోయేటటువంటి ఆ 4వ పట సన్నివేశం, లేక నీకు సహాయం చేసేటటువంటి వ్యక్తుల యొక్క సన్నివేశమే, లేక నీవు సహాయం చేయవలసినటువంటి సన్నివేశమే ఆ 5వది. నిన్ను ఓదార్చేటటువంటి వారు, అదిగో 6వది, అలానే 8వ పటము. అందుచేత ఈ సిరేనియా సిమోనుడు ఈ విధముగా క్రీస్తు ప్రభు యొక్క సిలువను మోయటానికి అదృష్టాన్ని పొందాడు. అంతేకాకుండా అదే క్రీస్తు ప్రభువు గురించి ఆయన సువార్తను బోధించడము అలెగ్జాండ్రియా పట్టణంలో, అక్కడే ఆయన వేద సాక్షిగా హతసాక్షిగా మరణించడం అన్నటువంటిది జరుగుతూ ఉన్నది. ఆ అదృష్టాన్ని కూడా దేవుడు ఆయనకి ఇచ్చాడు. క్రీస్తు ప్రభు అతను ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుచేత క్రీస్తు ప్రభు కోసము మన ప్రాణాలను ఒడ్డేటటువంటి, మన ప్రాణాలను ఇచ్చేసేటటువంటి, మన జీవితాలను సమర్పించేటంత ఆ గొప్ప విషయము మన క్రైస్తవ జీవితంలో ఉండాలి. త్యాగాలు చేసుకుంటూ ఉండాలి మనం. లేకుంటే క్రైస్తవ జీవితం కాదది. చక్కగా సాఫీగా ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నాను, జపదండలు చెప్పుకుంటూ ఉన్నాను, శిలో మార్గాలు చేసుకుంటూ ఉన్నాను, పూజాబలిలో పాల్గొంటూ ఉన్నాను, ప్రసాదాలు తీస్తూ ఉన్నాను, ఇంట్లో హాయిగా ఉంది, ఏ శ్రమ లేదు, భార్య మంచిది, భర్త మంచోడు, పిల్లలు మంచోళ్ళు, హాయిగా ఉంది, సుఖంగా ఉంది, మాకు కావలసినంత డబ్బు వస్తున్నది, మేము సంతోషంగా ఉన్నాం, సుఖంగా ఉన్నాము అనుకున్నటువంటి క్రైస్తవ జీవితం, క్రైస్తవ కుటుంబము వేస్ట్. క్రీస్తును నమ్ముకున్నటువంటి వ్యక్తి, క్రీస్తు ప్రభువును అనుసరించేటటువంటి వ్యక్తి శ్రమలు కూడా
అనుభవించాల్సి ఉన్నది. ఆ శ్రమల్లో సంతోషం, ఆ శ్రమల్లో ఆనందము, ఆ శ్రమల్లో నేను క్రీస్తు ప్రభువు కొరకు జీవిస్తూ ఉన్నాను, క్రీస్తు ప్రభువు కొరకు శ్రమలు అనుభవిస్తూ ఉన్నాను, క్రీస్తు ప్రభువు అవసరమైతే ఆయన కోసం నేను మరణిస్తాను. ఈ సత్యమైనటువంటి వేదము శుభవార్త, ఆ శుభవార్త కోసం నా ప్రాణాలను వడ్డైనా సరే, నా జీవితాన్ని సమర్పించైనా సరే నేను ఈ శుభవర్తమానాన్ని జీవిస్తాను, క్రీస్తు ప్రభువుని నేను జీవిస్తాను అని చెప్పుకోగలిగినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తుల్లో ఒకరు ఈ సిరేనియా సిమోనుడు. ఈరోజు మనం ధ్యానించినటువంటి ఈ వ్యక్తులు. అందుచేత ఇటువంటి ఒక గొప్ప అవకాశం లభించినటువంటి వ్యక్తి ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎవరైనా సరే నిన్ను సహాయం అడిగినప్పుడు నీవు సహాయం చేయు. అది నీకు ఇబ్బందికరమైనా సరే, నీకు కష్టంగా ఉన్నా సరే, నీకు నష్టముగా ఉన్నా సరే, నీవు సహాయం చేయడానికి ప్రయత్నం చేయి. ఎంతో కొంత, పూర్తిగా నీవు సహాయం చేయలేకపోవచ్చును, కానీ నీవు ఎంత చేయగలవో అంతవరకు మేరకు నీవు సహాయపడు. ఆ విధముగా నీవు దేవుని యొక్క వరాలను, దేవుని యొక్క అనుగ్రహాలను పొందుతావు. ఎందుకంటే దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తాడు. సిమియోను అంటే, సైమను అంటే దేవుడు ఆలకించేటటువంటి వాడు. అందుచేత ఈనాడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఆలకిస్తున్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు గమనిస్తూ ఉన్నాడు. మనం ఎలా జీవిస్తూ ఉన్నాము, ఎలా ఉన్నాము, ఏ విధంగా క్రీస్తు ప్రభుని అనుసరిస్తూ ఉన్నాము అని ఆయన పైనుంచి చూస్తూనే ఉన్నాడు. అందుచేత ఆ ప్రభువుకి సంతోషాన్ని కలిగించటానికి, క్రీస్తు ప్రభువుకి సరైనటువంటి విధానములో అతని యొక్క జీవితంలో పాలు పంచుకోవటానికి కావలసినటువంటి అనుగ్రహాలను మనకు దయచేయమని ప్రభువుని ప్రత్యేక విధముగా ఈ పూజా బలిలో ప్రార్థించుకుందాము. ఆమెన్.